జయ హో పత్రిజీ. ఆసనం ప్రాణాయామం తెలుసుకుంటూ వచ్చాం కదా. ప్రత్యాహారం అంటే ఏంటంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ఏకాగ్రత సాధిస్తే శ్వాస అన్నది సూక్ష్మమైపోయి మనసు అన్నది శూన్యమైపోతుంది. బహిర్ధ్యాస అన్నది అంతర్ధ్యాసగా ఇన్నర్గా పరిణామం చెందుతుంది. అంతర్లీనంగా ఆ స్థితిలో లోపల నుంచి ఆత్మకు అనుభవాల రూపంలో ఆహారం అందుతుంది. ఆత్మకు ఆహారం అందుతుంది. దీనిని ప్రత్యాహారం అంటాం. కొత్తగా మనము ప్రాణశక్తి ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నాం ధ్యానం ద్వారా. మరి ఆత్మకు అంతా ప్రాణశక్తి ప్రపంచంతో మరి ఏకత, ప్రపంచంలో ఐక్యం, క్రమక్రమంగా అంతఃప్రాణశక్తి ప్రసాదించే అనుభవాల మీద ఏకాగ్రత. మరి ఇవన్నీ శ్వాస మీద ధ్యాస పెట్టేటప్పుడు మనం అవలంబించిన సూత్రాలు, నియమాలు.